హలో అందరికీ వెల్కమ్ టు క్రికెట్ ఎపిసోడ్ 3. ఈరోజు మనం మాట్లాడుకునే క్రికెటర్ అండ్ ఈరోజు మనం క్రికెట్ ప్రతి గల్లీలో ఆడుతున్నాం అండ్ క్రికెట్ అనే గేమ్ ఇండియాలో ఫేమస్ అవ్వడానికి రీజన్ ది కెప్టెన్ కపిల్ దేవ్. డే టు డే మోడర్న్ ఎరాలో క్రికెటర్ మైండ్ సెట్ చేంజ్ అయింది. బట్ 1980స్లో క్రికెట్ అసలు పెద్ద స్పోర్ట్స్ కింద కన్సిడర్ చేసేవాళ్ళు కాదు మన ఇండియాలో. ఒక సునీల్ గవాస్కర్ మినహా అందరూ క్రికెటర్స్ యంగ్. మోరోవర్ 2-3 క్రికెటర్స్కి రీసెంట్గా మ్యారేజ్ అయింది. అది 1983 వరల్డ్ కప్ టూర్. టీమ్ అనౌన్స్ చేశారు కపిల్ దేవ్ కెప్టెన్గా. ఇండియా 1983కి ముందు ఒక ఈస్ట్ ఆఫ్రికా అనే టీం మీద తప్ప ఎవరి మీద విన్ అవ్వలేదు. బట్ ఇంగ్లాండ్ టూర్కి జీరోగా వెళ్ళి ఇండియా రిటర్న్ హీరోస్లా వచ్చారు. బికాస్ ద మెయిన్ రీజన్ కపిల్ దేవ్. కపిల్ దేవ్ పెద్ద పెద్ద స్పీచెస్ ఇవ్వటం రాదు అండ్ గట్టిగా ఇంగ్లీష్ కూడా మాట్లాడలేరు. బట్ గేమ్లో టాప్ నాచ్లో ఉండేవారు. అది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్. మ్యాచ్కి ముందు రిపోర్టర్ అసలు మీరు ఎందుకు వచ్చారు అని అడిగారు. సెకండ్ కూడా గ్యాప్ లేకుండా చాలా కాన్ఫిడెంట్గా వరల్డ్ కప్ కోసం అండ్ వరల్డ్ కప్ విన్ అయ్యే వెళ్తాం అని చెప్పారు. మాటలు ఎవరైనా చెప్తారు, బట్ మన కపిల్ దేవ్ చేసి చూపించారు. ఇంకా కపిల్ దేవ్ స్టాట్స్ చెక్ చేస్తే టెస్ట్ అండ్ ఓడిఐస్ కలిపి మొత్తం 300+ మ్యాచెస్ ఆడారు. తన 16 years ఆఫ్ క్రికెట్ కెరియర్లో 9,000 runs చేశారు అండ్ 700 వికెట్స్ తీసుకున్నారు. అసలు కపిల్ దేవ్ లైఫ్లో గుర్తుండిపోయే మ్యాచ్ ఏమైనా ఉంది అంటే అది ఇండియా వర్సెస్ జింబాబ్వే 1983 వరల్డ్ కప్ ట్రెంట్స్బర్గ్ వెల్స్. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. జస్ట్ ఫస్ట్ 5 ఓవర్స్లోనే ఇండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సునీల్ గవాస్కర్, శ్రీకాంత్, అమర్నాథ్, సందీప్ పటేల్ అండ్ యాష్పాల్ శర్మ వికెట్స్ పోగొట్టుకుంది. అప్పుడు ఇండియా స్కోర్ 17-5. అసలు ఆ మ్యాచ్ ఇండియా విన్ అవుతుందని ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉండరు అని గెస్ కూడా చేసి ఉండరు. కపిల్ దేవ్ హీ జస్ట్ బ్రోక్ ద బ్లడీ ఇండియన్ రికార్డ్. నాట్ ఇండియన్ రికార్డ్, హీ జస్ట్ బ్రోక్ ద వరల్డ్ రికార్డ్. 175 runs నాట్ అవుట్ ఆఫ్ జస్ట్ 138 balls. ఒక వికెట్ కూడా తీసుకున్నారు ఆ మ్యాచ్లో అండ్ ద గేమ్ ఈజ్ కంప్లీట్లీ చేంజ్డ్. ఇండివిజువల్ ప్లేయర్గా తను ఎంత పొటెన్షియల్ ఉందో తను చూపించిన మ్యాచ్ అది. అప్పటికి 1975 అండ్ 1979 బ్యాక్ టు బ్యాక్ వెస్టిండీస్ 2 times వరల్డ్ కప్ విన్ అయి ఉంది. అలాంటి జాయింట్ వెస్టిండీస్ని 2 times, అది కూడా ఫైనల్లో 43 runs తేడాతో చిత్తుగా ఓడించారు. అండ్ రెస్ట్ ఇండియా విన్స్ ద వరల్డ్ కప్ ఇన్ 1983. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కపిల్ దేవ్ ఇంతలా ఇండియాకి సాధిస్తారని. అండ్ 1983లో ఉన్న ప్రతి ఒక్క క్రికెటర్ ఇండియా కోసం ప్రాణాలు పెట్టేశారు. బట్ కపిల్ దేవ్ జస్ట్ డిడ్ హిస్ క్యాప్టెన్సీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.